ఓం నాగమ్మ తల్లే నమః. ఓం నాగమ్మ తల్లే నమః. ఓం మమగన్నమ తల్లికి జై. ఓం నాగమ్మ తల్లే నమః. ఓం తల్లే మాతాకి మమగన్నమ తల్లికి జై. ఓం నాదండి నాగుకి జై. కిశోరమయ నమః. ఓం నాగమ్మ తల్లికి అమ్మ మాత సకల శక్తిని సకల దేవతమ్మ తల్లి మాతాకి జై. మాత జై తల్లి. ఓం భగవతి మహాయ జై. నందేశ్వరి నమః. జై తల్లి మాతాకి జై. భూమి మీద ఉన్న అందరూ మానవులందరూ కూడా చల్లగా పచ్చగా వేలుద్దరమ్మ తల్లి మాతాకి జై. మాత జై తల్లి. నమస్తే అండి. మీరందరూ కూడా తల్లి తండ్రి శ్రావణ మాసం దగ్గరికి వచ్చేస్తుంది. మీరు నా పూజలు ఎలా చేస్తున్నానో అలాగే ఇంట్లో పటాలుంటే శుభ్రంగా ఆవు పాలతో కానీ 5 బావిల నీళ్ళతో కానీ కాస్త వాళ్ళకి శుద్ధి చేసుకొని బొట్లు పెట్టుకొని ఒక కడ్డీయో ఒక కర్పూరం వెలిగించుకొని చేసుకుంటే మీకు ఎలనాటి శని ఏదో జన్మలో చేసుకున్న పాపాలు అలాంటివి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఏదన్నా అవకాశం ఉంటే నలుగురికి భోజనం పెట్టే మార్గాలు చేసుకోండి. లేకపోతే గుడి దగ్గర కాదు పులిహార పంచే మార్గాలు, లేదా చక్కెర పొంగలు మీ ఇష్టం ఏదో ఒకటి సాయం చేసుకున్నారు అనుకోండి. అది మీ పితృదేవతలతో సహా కూడా ఆనందంగా మీ కుటుంబాలు మీ పిల్లలకి ఎక్కువ వస్తాయి మీరు చేసే మంచి పనులు. అలాగే ఇక్కడ రండి. ఎవరు వస్తారండి? ఇలాంటి మంచి పని చెప్పి ఎవరు రారండి. అబ్బే అసలు ఇలాంటి మంచి పని చెబుతామంటే ఎవరు రారు. అక్కడ బంగారం వస్తుందంటే పరిగెడతారు. అక్కడ మంచినీళ్ళతో ఎవడు వెళ్ళరు. మన కాపాడేది ఎవరు? ఆ మంచినీళ్ళే. ఆ బంగారం ఏముందండి? ఏం ఉండదు. నేను కూడా వేసుకోవచ్చు విచిత్రాలుగా. ఎందుకండి ఇదంతా ఒక నాటకం, ఒక బూటకం. అర్థమైందా? అలాగే భగవంతుడు ఒక్కడే. మనం పెట్టుకున్న పేరు, నా పేరు దానయ్య, ఆయన పేరు ఎల్లయ్య, ఆయన పేరు పుల్లయ్య, ఇంతే. మానవుడు ఒక్కడే. కోసిన నెత్తులు వచ్చేది అదే. ఇలాంటివి చెప్తాను అనుకోండి, ఆడేది చెప్తున్నాను అనుకుంటారు. ఇప్పుడు తెలీదు. వాత పడ్డాక ఆ కాసేపు అనుకుంటారు. అది తోలు లేచాక పుండయి చేశాక అది మానవుడు ఎంత కష్టం వేసా. అలాంటిదే మానవ జన్మ కూడా. అర్థమైందా? ఇక్కడ మీరు చేసే పుణ్య ఫలాలను బట్టి మీ ఆత్మకి, మీకు కాదు మీ ఆత్మ, ఈ బాడీ ఇక్కడే ఈ మట్టిలో కలిసిపోద్ది, ఈ సమాధిలో కలిసిపోద్ది. చూసారా? చచ్చినప్పుడు ఓ పూలు ఏంది టప్పెట్లు ఏమి చూస్తారా లేచి? ఏమి చూడవు. ఆత్మ అప్పుడు ఉంటుందో లేదో కూడా తెలియదు ఎవరికి. తెలుసా? చెప్పమండి. ఆడమ్మటి ఆత్మ ఉంటుందని ఆ టైంలో ఏమి ఉండదు. సత్యం అనుకోండి. ఈ బాడీ ఇక్కడే, ఆత్మ విడిపోద్దు. ఆత్మ వెళ్ళేటప్పుడు మనం కొన్ని మంచి పనులు చేసుకున్నాం అనుకోండి, మీ పిల్లల తరానికి తిరిగి వస్తుంది. నాకు ద్రోహం చేశారు అలాగే దెబ్బతింటారు. ఎప్పుడు కూడా దేవుని కించపరిచి మాత్రానికి మాట్లాడమాకండి. ఏ దేవుడైనా సరే యేసయ్యని పెట్టుకున్నారు, అతన్ని కించపరచకూడదు. అల్లా బాజీ అని పెట్టినారు, అతన్ని కించపరచకూడదు. కుదరం ఎవరు కించపరచకూడదు. ఎవరి కర్తవ్యం వాళ్ళది. ఇప్పుడు నీకు 4 రూపాయలు ఉన్నాయి, నువ్వే తిను, అతనికి ఏమి లేదని ఎగసాలు చేయి. మాకు ఏం తెలుసా? భగవంతుడు ఆ స్థాయి నీకు తెస్తాడు. అది తెలుసుకో. ఎప్పుడు కూడా మీడియా వాళ్ళు చెప్తున్నానండి. యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, ఆర్టీవీ అవ్వచ్చు, ఎవరైనా సరే నా వీడియో ఒక్కసారి చూసి నన్నేందో ప్రశ్నించే శక్తి ఆ తల్లిని కోరుకుంటున్నానండి. నేను చెప్పేది రియల్ చెప్తానన్నమాట. అర్థమైందా? 4 మాలలు వేసుకొని మీరు తులారాశి 50 కోట్లు సంపాదిస్తారు, మీరు మేషరాశి, ఇలాంటిది నాకు ఉండదు. నాకు రండి. అసలు ఏంటనేది నా తల్లి మహిమ ఏంటో చూపిస్తాను, నా తండ్రి మహిమ ఏంటో, నాగు శక్తి ఏంటో, నాగ తల్లి శక్తి ఏంటో మీకు చూపిస్తాను. అర్థమైందా? అంటే ఆడ పిలిచేసి అలా కాదు, ఇక్కడ రండి ఇలా చేస్తానని చెప్తాను, ఇలా జరుగుతుందని చెప్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా నాకులాగా వీడియో చేసేవాళ్ళు కూడా ఏం చెప్తున్నానంటే, మంచి మంచి వీడియోలు చేసుకోండి. మీరు ఒక వీడియో చేశారంటే 10 మందికి కూడా అబ్బా బాగా చేస్తున్నారా అనుకోవాలి. అర్థమైందా? నేను అలాగే నాలో స్పెషలిస్ట్ ఏంటంటే, నేను అచ్చం జిల్లేడు పూలతో చేస్తాను, అచ్చం గన్నేరు పూలతో చేస్తాను. అర్థమైందా? జిల్లేడు పూలు, సకాలం పూలతో కూడా ప్లాస్టిక్, కొండ తంగేడు, నేల తంగేడు, చాలా చేస్తూ ఉంటాను. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. నా బంధుమిత్రులతో సహా కూడా మీ కుటుంబాలకి, మా కుటుంబం ఉండ బాధలు ఎలాంటి దుష్ట పిల్లలు లేకుండా కూడా మా కుటుంబం కూడా మీకు కోరుకున్నాను. జై నాగు. జై మాత. ఓం నమో నాగేంద్రే నమః. జై నాగమ్మ తల్లే నమః. ఓం భాగవతే నమః.
గంగమ్మకి జై, అమ్మలగన్నమ్మకి జై మాత, జై తల్లి. ఓం భగవతి నమః. జై మాత, జై తల్లి. ఓం గంగమ్మ తల్లి నమః. జై తల్లి, జై మాత.